మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటుందని, భవిష్యత్తులో ఇలాంటివి జరిగిన రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసేందుకు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన వారితో డిసెంబర్ 9న వ్యవసాయ సమీక్ష నిర్వహిస్తున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం భీమవరం సచివాలయం పరిధిలోని పొంగూరు కండ్రిగ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వెంకయ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి గడపకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.